ప్రకృతి సౌందర్యానికి ప్రభుత్వ ప్రయత్నాలు తోడవుతున్నాయి. పర్యాటక జనాన్ని ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు మొదలవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో పర్యాటకం పరుగులు పెడుతోంది. సీతాకోకల చిత్రాలు చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే. పచ్చని ప్రకృతి ఒడిలో కాసేపు విహరించాలన్నా ఆ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. చుట్టూ కొండలు, దట్టమైన అడవి, వాటి మధ్యలో పిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలు, వీటికి తోడు వివిధ రకాల పక్షుల కుహుకుహుల సరాగాలు. విభిన్నమైన సీతాకోకలు మనపై వాలుతుంటే అబ్బా ఆ థ్రిల్లే వేరప్ప. ఇంత రమణీయ కమనీయ ప్రకృతి సోయగాలు విజయవాడకు అతి సమీపంలోనే కనువిందు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో ఇటీవల కాలంలో సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరి పార్కులో కనిపించే వింతలు, విశేషాలు మనము చూసేద్దామా? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మూలపాడు సీతాకోక చిలుకల పార్క్ ఉంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సుమారు 120 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పార్క్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో అది పర్యావరణ పర్యాటక కేంద్రంగా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. నేడు అద్భుత ప్రగతి సాధించిన ఈ వనానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మూలపాడు అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా లభించే వృక్ష సంపద, జంతుజాలం, సెలయేళ్లతో పాటు 100కి పైగా వివిధ రకాల సీతాకోక చిలుక జాతులు విహరిస్తూ ఉండటాన్ని 2018లో అప్పటి అధికారులు గుర్తించారు. సీతాకోక చిలుకలకు అవసరమైన మకరందాన్ని ఇచ్చే మొక్కలను ప్రత్యేకంగా పెంచి ఒక అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దారు. పర్యాటకులను ఈ పార్క్ విశేషంగా ఆకర్షిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే సిఎస్ఆర్ నిధులతో ఈ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ పార్కును సందర్శించి పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించే వీలుగా పలు మౌలిక వసతులను ప్రారంభించారు. అటవీ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రయోగాత్మకంగా జంగిల్ సఫారీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పర్యాటకులు అడవి లోపలికి వెళ్లి ప్రకృతిని వీక్షించే వీలుంది. సాహస క్రీడలను ఇష్టపడే యువత కోసం ప్రత్యేకంగా 400 రూపాయల ఛార్జీతో రోప్ వే జిప్ లైన్ ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల పొడవైన ప్రకృతి నడకదారిని అభివృద్ధి చేశారు. ఇక్కడికొచ్చే సందర్శకులు తమ సహజ ఆవాసాలతో తిరిగే సీతాకోక చిలుకలను అత్యంత దగ్గరగా చూడవచ్చు. యోగా సెంటర్, ఓపెన్ జిమ్, సైక్లింగ్ ట్రాక్, చిన్నపిల్లల ఆట స్థలాలను కూడా నిర్మించారు. ప్రకృతి రక్షణే ధ్యేయం. ఈ పార్క్ కేవలం వినోద కేంద్రం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ మరియు జీవ వైవిధ్యంపై విద్యార్థులకు, పర్యాటకులకు అవగాహన కల్పించే అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఇక్కడి నర్సరీలలో సీతాకోక చిలుకల మనుగడకు అవసరమైన అరుదైన మొక్కలను సంరక్షిస్తున్నారు. ఇక్కడ నిర్వహించే హ్యాపీ ఫారెస్ట్ రన్ వంటి కార్యక్రమాలకు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాదాపు 20 రకాలకు చెందిన 7,000కు పైగా తేనె మరియు ఆతిథ్య మొక్కలను అటవీ శాఖ ఇక్కడ అభివృద్ధి చేసింది. విజయవాడ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంది. పిల్లలకు 10 రూపాయలు, పెద్దలకు 30 రూపాయల రుసుముతో ప్రవేశం పొందే వీలుంది. వర్షాకాలం, శీతాకాలం అంటూ జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ పార్క్ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి అడవులు, కొండకోనలు, జలపాతాలు ఉన్న ఈ ప్రాంతం నగర కాలుష్యానికి దూరంగా మనసుకు ప్రశాంతతనిస్తుంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టుల ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వారు ఇక్కడ మూలపాడులో నగరవనం, అలాగే బటర్ఫ్లై పార్క్ ని అభివృద్ధి చేశారు. వర్షాకాలానికి పర్యాటకులను ఆకర్షించే వీలుగా మాన్సూన్ ట్రెక్స్ ఏర్పాటు చేస్తున్నారు.
6 ట్రెక్కింగ్ పాత్స్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో ప్రారంభిస్తారని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో అటవీ పర్యాటకంపై అవగాహన పెంచేందుకు వీలుగా వర్చువల్ రియాలిటీ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నారు. బటర్ఫ్లై పార్క్ ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మూలపాడు ఎకో టూరిజం ఇనిషియేటివ్ కింద దీన్ని మనం జనవరి 1, 2025 తేదీన ప్రారంభించడం జరిగిందండి. ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీనికి ఆదరణ అనేది చాలా బాగుంది. అట్లాగే పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ పార్క్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి మన మాన్సూన్ సీజన్లో మాన్సూన్ ట్రెక్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 6 ట్రెక్కింగ్ పాత్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల ద్వారా ఇవన్నీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషను అలాగే ఎస్ఓపిని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం రూపొందించడం జరుగుతుంది. మాది మూలపాడు గ్రామం. ఈ పార్క్ పెట్టిన కాడి నుంచి జనం అయితే బాగానే వస్తున్నారు. ఈ రోడ్డు మీద చెట్లు అవి బాగా అడ్డంగా ఉండి ఆ చెట్లు వరకు కొట్టిస్తే రోడ్డు అంతా బాగా క్లియర్గా ఉంటుందండి. లోపల ఏముంటాయి, వన్యప్రాణులు ఏముంటాయి? సీతాకోక చిలుకలు ఉంటాయి, తోడేళ్ళు అవి నక్కలు అవన్నీ ఉంటాయి. జంకలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా ఇటీవలే పార్కును సందర్శించి అభివృద్ధి పనుల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రకృతి వనరులను భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. పార్కు ఆవరణలో కొండలు, వాగులు, వంకలు, జలపాతాలు నుంచి వచ్చే నీటిని ఒడిసిపట్టి నిల్వ ఉంచేలా పెద్ద చెరువు తవ్వకానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పనుల కింద ఈ చెరువు తవ్వకం పనులను పరిశీలించిన ఆయన శ్రామికుడిగా మారి పలుగు పార చేతబట్టి కాసేపు శ్రామికులతో కలిసి మట్టి పనులు చేశారు. ఆ తర్వాత వారితో కూర్చుని భోజనం కూడా చేసి వారితో కలిసిపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. కొండపై నుంచొచ్చే వర్షపు నీరు కిందకొచ్చేటప్పుడు 3 చెరువులను నింపి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వచ్చే రైనీ సీజన్లో ఈ 10.4 టీఎంసీని కూడా మనం నింపాలంటే చెరువులు బాగుండాలి, గట్టు బాగుండాలి, వచ్చే కాలువ బాగుండాలి, ఎక్కడ అడ్డంకులు ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ రెక్టిఫై చేయడానికి ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 23 కోట్ల వర్క్స్ ఇలాగా 1300 వర్క్స్ తీసుకోవడం జరిగింది. అది ఈరోజు పర్యవేక్షణ వచ్చాము. ఇక్కడ మూలపాడు నగరవనంలో బటర్ఫ్లై పార్క్ దగ్గర కూడా ఒక 3 క్యాస్కేడ్ రివర్స్ ఉన్నాయి, క్యాస్కేడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ పైనుంచి పడిన వర్షం నీరు కొండపై నుంచి చెరువుకు వచ్చేటప్పుడు ఒక 3 చెరువులు నింపి రావాలి. ఆ నింపుతున్నప్పుడు చెరువు కెపాసిటీ తగ్గిపోయింది అనుకో, తక్కువ నింపగానే కిందకు వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెరువులో ఎంత నింపగలుగుతుందో అంత నింపి తర్వాత ఎక్కువ అయింది కిందకి రావాలి. ఇది క్యాస్కేడింగ్ అంటారు. మూలపాడు బటర్ఫ్లై పార్క్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సందర్శకుల సంఖ్య పెంచేలా అనేక పనులు చేస్తూ యువతను ఆకట్టుకునేలా అనేక ఆట పరికరాలను ఏర్పాటు చేశారు. అడవి గుండా దాదాపు 14 కిలోమీటర్ల మార్గాన్ని కవర్ చేసేలా జంగిల్ సఫారీ వాహనాలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నారు. వాటర్ ఫౌంటైన్, సాహస క్రీడలతో పాటు పర్యాటకుల కోసం త్రాగునీరు, విశ్రాంతి గదుల సదుపాయాలను ఆధునీకరించారు. వీటన్నింటితో పాటు జంతు ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఖ్యాతి పొందుతుందని అధికారులు భావిస్తున్నారు.